మెయిన్ అందరు అడిగే క్వశ్చన్ ఏంటంటే రూల్స్ ప్రెసెంట్ ఉన్న వాళ్ళకి అప్లికబుల్ అవుతాయా, కొత్తగా వచ్చే వాళ్ళకి అప్లికబుల్ అవుతాయా అంటే యాక్చువల్గా యూకేలో ఏ రూల్ పెట్టినా జనరల్గా ఏం చేస్తారంటే కొత్తగా వచ్చే వాళ్ళకే ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఇప్పుడు ఎవరు నెక్స్ట్ సెప్టెంబర్ 2025కి ఇంటేక్ తీసుకుని వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారో ఒకవేళ ఈ లోపు కనుక బిల్ పాస్ అయిపోయి ఆ రూల్స్ అన్ని అప్లికబుల్ అయితే వాళ్ళకి అప్లికబుల్ అయితే, జనరల్గా ఆల్రెడీ ఉన్న వాళ్ళ ఏంటంటే పాత రూల్స్ మీద వస్తారు కదా, పాత రూల్స్ మీద వస్తారు కాబట్టి వాళ్ళకి సడన్గా రూల్స్ మారవు. యాక్చువల్లీ ఇప్పటివరకు అయితే ఎప్పుడైనా కానీ ఒక కట్ ఆఫ్ డేట్ అనేది పెడతారు వాళ్ళు. ఆ పర్టికులర్ డేట్ నుంచి ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే పిఆర్ 4 years అని ఉండేది ఒకనొక టైంలో. 4 years కనుక వర్క్ వీసా మీద ఇక్కడ ఉంటే వర్క్ పర్మిట్ మీద పిఆర్ అనేది ఉండేది. అంటే వాళ్ళు ఏం చేశారంటే April 31 తర్వాత 5 years చేశారు దాన్ని. 5 years అంటే April 31 లోపు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎలిజిబుల్ పిఆర్కి, అంటే ILR ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్. April 30